అని చెప్పాడా? చిన్న వయసు, నా చెల్లేది చిన్న వయసు కాబట్టి ఇప్పుడే అలాంటివి వద్దు, కొంతకాలం గడిచిన తర్వాతనే ఆ ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ ప్లాన్ చేస్తే బాగుంటుందని అనుకున్నాడా? మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు, చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, ఇది రెండో ప్రెగ్నెన్సీ అని వైద్యులు తేల్చి చెప్పారా, లేకపోతే పోలీస్ ఇంట్రాగేషన్లో హరిబాబు ఈ విషయాలన్నీ వెల్లడించాడా? కళ్యాణ్ ముందు నుంచి ఒక పక్కా ప్లాన్ తోనే వైష్ణవిని లవ్ చేయడము, లవ్ తో మ్యారేజ్ చేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. దీనిలో పక్క ప్లాన్ తోనే హరిబాబు వైష్ణవిని వివాహం చేసుకున్నాడు. ముందుగా వైష్ణవి సైతం హరిబాబుని వద్దనుకుంది. ఈ క్రమంలో నేను ఇప్పుడిప్పుడే వివాహం చేసుకోను అనుకుంది. దీనిలో భాగంగానే వైష్ణవి సోదరుడు రవితేజ సైతం ఇప్పుడిప్పుడే చిన్నపిల్ల, ఇప్పుడే అవసరం లేదు పెళ్లి, తర్వాత చేసుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏంటి, వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటి, మనకేంటి, మనకి ఈమె చెల్లె అందంగా ఉంది, ఎవరైనా మంచి వాళ్ళు, మంచి స్టేటస్ ఉన్న వాళ్ళు దొరుకుతారనేటువంటి అభిప్రాయంతో దాటవేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో వాళ్ళ తల్లి చెప్పినటువంటి మాటను కాదనలేక వైష్ణవి హరిబాబుల వివాహానికి ఈ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దాంతో అప్పటికే పక్కా ప్లాన్ తోని కొరుట్ల అల్లమయ్య గుట్టకు సంబంధించి హరిబాబు తల్లి, ఇతర సోదరులు అంతా కూడా పక్కా స్కెచ్ తో ఉన్నారు. ఇక్కడ వివాహం చేసుకుంటే మనకు వచ్చేది ఏంటి, మనకు ఆస్తిపాస్తులు ఇవి వస్తాయి, మనకు లాభం ఏంటి అనేటువంటి కోణంలో ముందు నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు కళ్యాణ్. దీనిలో భాగంగా మొదటిసారి అబార్షన్ అయింది, వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడే ఉంటున్నారు. మొదట్లో భార్య వైష్ణవికి చాలా సపోర్ట్ గా హరిబాబు సైతం ఉండేవాడు. హరిబాబు ఇల్లరికపు అల్లునిగా ఇక్కడ సెటిల్ అయిపోయాడు. తనకు కొడుకులు దూరంగా ఉంటున్నారు, తన కొడుకులాగా చూసుకుంటామని చెప్పేసి అత్తమామలు అలాగే ఇటు అంతా కూడా సర్దుకుంటున్నటువంటి సమయంలో ఒకసారిగా తీరు మారింది. దానిలో మీరు ఇట్లా అయితే కుదరదు అంటూ తల్లి, ఎవరైతే హరిబాబు తల్లి చెప్పిందో, అప్పటికే ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి వైష్ణవి ప్రెగ్నెన్సీ ఉన్నప్పటికీ, కన్ఫర్మ్ అయినప్పటికీ అబార్షన్ చేయించాడు, బలవంతంగా అబార్షన్ చేయించినట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో పోస్ట్మార్టం రిపోర్ట్ లో సైతం అదే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మరొకసారి ఆమె ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. అప్పటికే స్కెచ్ వేశారు, మరొక అమ్మాయిని వివాహం చేసుకుంటే 4 ఎకరాల పొలం, అలాగే కాసింత డబ్బులు 20-25 లక్షల కట్నం వచ్చే అటువంటి అవకాశాలు ఉంది. ఇవన్నీ కావాలంటే వైష్ణవి ఉండకూడదు అనేటువంటి బిగ్ స్కెచ్ వేశారు. దానిలో భాగంగా ఆరోపణలు చేశారు. తన ఉంగరము చోరీ చేసిందనేటువంటి దొంగతనం సైతం నేరం మోపారు. దీనిలో భాగంగా ఫోన్ కాల్ సైతం ఆడియో వైరల్ గా మారింది. ఇది జరుగుతున్నటువంటి క్రమంలోనే పక్కా స్కెచ్ వేశాడు, పక్కా ప్లాన్ తోనే ఈ మర్డర్ ప్లాన్ చేసి పలుమార్లు ట్రై చేసినట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా తర్వాత మర్డర్ చేసే రోజు సైతం ఆయన ఏం లేదు, మేము బాగానే ఉన్నాము, చిట్టి మీ మమ్మీ పిలుస్తున్నది చూడు అంటూ నమ్మించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తల్లి రోధిస్తూ చెప్తున్నటువంటి తీరు అయితే కలిసివేసేలా ఉంది. దీనిలో భాగంగానే ఖచ్చితంగా ఆమె రెండో అబార్షన్ గా ఉన్నప్పుడు ఈమె లేకుండా అడ్డు తొలగేలా చేసుకోవాలనేటువంటి కుట్రలో భాగంగానే వైష్ణవిని మర్డర్ చేసి తిరిగి ఆయన ఏమీ ఎరగనట్టుగా పరారైనట్టుగా మనకి తెలిసినటువంటి విషయం కళ్యాణ్. అయితే చంద్రశేఖర్, ఉంగరం గురించి ఉంగరం ఎవరు దొంగతనం చేశారు, దాని గురించి డిస్కషన్ ఏంటి? అయితే ఒక సందర్భంగా వివాహం అయినటువంటి కొద్ది రోజులకే వైష్ణవి తన అత్తగారింట్లో అయినటువంటి కోరుట్లకు వెళ్ళడం జరిగింది భర్త హరిబాబుతో పాటు. వెళ్ళి వచ్చిన తర్వాత బెడ్రూమ్ కి వెళ్ళింది. అక్కడ కాసేపు సరదాగా భార్యాభర్తలు ఇద్దరు గడిపి మళ్ళీ తిరిగి కోరుట్ల సమీపంలో ఉన్నటువంటి మాదాపూర్కి రావడం జరిగింది. ఆ తర్వాత అత్త తన ఉంగరం పోయింది. అత్త లక్ష్మి ఫోన్ చేసి నా ఉంగరం పోయింది, ఆ ఉంగరం నువ్వే ఎత్తుకెళ్ళావు, చోరీ చేశావు, ఇలా బెడ్రూమ్కి వస్తావా, నీకు ఎంత ధైర్యం, నువ్వేంటి అని చెప్పేసి తీవ్రంగా మాటలు చెప్పడానికి వీలైనటువంటి బూతులు మాట్లాడుతూ దూషించడం జరిగింది. దీనిలో భాగంగా హరిబాబు సైతం భార్యకు సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. అయితే వైష్ణవి ఒకటే చెప్పింది, నీ ఉంగరం నాకు అవసరం లేదు, నేను దొంగతనం చేయలేదు. ఒకవేళ నేను దొంగతనం చేసినట్టుగా నీవు సాయిబాబా గుడిలో తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేస్తే నేను ₹1,00,000 నీకు ఇవ్వడానికి సైతం సిద్ధం, నాకు అవసరం లేదు, నా దగ్గర ఉన్నటువంటి బంగారమే నువ్వు తీసుకునేటువంటి రకం, నేను తీసుకునేటువంటి పరిస్థితి నాకు లేదు అంటూ సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ ఆడియో కాల్ వైరల్ గా మారింది. దీనిలో భాగంగానే ఖచ్చితంగా ఒక స్కెచ్ ఉంది, కుట్ర ఉంది అని చెప్పి తెలుస్తుంది. మరొక అంశం ఏంటంటే తన కూతురికి
తన కూతురికి వివాహం అయిన తర్వాత బంగారు పుస్తల తాడు, గొలుసు, ఇతరత్ర నగలు వేస్తే ఈ అత్తగారింటి దగ్గరికి వెళ్తే లాక్కున్నారు అని చెప్పేసి వైష్ణవి తల్లి తీవ్రంగా రోధిస్తూ చెప్పినటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా గిల్టు నగ, ఇప్పటి మందం అయితే గిల్టు నగ తీసుకొని వేసామని చెప్పి ఆ పుస్తల తాడు పట్టుకొని మనతో మాట్లాడుతూ రోధిస్తున్నటువంటి తీరు సైతం కలిసివేసేలా చేసింది. అంటే దీనిలో పక్కా ప్లాన్డ్ మర్డర్, డబ్బులు కావాలి, అధిక డబ్బులకి ఆశపడి ఖచ్చితంగా అదనపు కట్నం కావాలి అనేటువంటి కోణంలో అప్పటికి వైష్ణవి కుటుంబ సభ్యులు 2 గుంటల జాగిచ్చారు, కొంత డబ్బులు ఇచ్చారు, మీకు ఇల్లు కట్టి ఇక్కడే ఉండండి, మీకు సెటిల్మెంట్ చేస్తాను అని చెప్పి వైష్ణవి తల్లిదండ్రులు సైతం హామీ ఇవ్వడం జరిగింది. ఒకటే చూశారు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు కదా, కాంట్రాక్ట్ ఉద్యోగిగా కేవలం 6 మాసాలు చేశాడు. 6 మాసాల తర్వాత వివాహమైనటువంటి నేపథ్యంలో ఆయన ఉద్యోగం సైతం మానేశాడు. దీనిలో డబ్బులకి చాలా కష్టంగా ఉంది, డబ్బులు కావాలి అని చెప్పి అత్తమామల్ని అడిగితే సరే త్వరలో ఇస్తా అని అప్పుడప్పుడు డబ్బులు సైతం ఇచ్చేవాళ్ళు. వారు బండి సైతం తీసుకొని ఇచ్చారు, బైక్ వాళ్ళే వాడుకున్నారు. ఈ క్రమంలో అంతా సెటిల్ అవుతున్నటువంటి క్రమంలోనే పక్కా స్కెచ్ వేసి మర్డర్ వేయడంతో ఇంత సెన్సేషన్ గా మారింది. దీనిలో ఇప్పటికే పోలీసులు ఈ 3 అరెస్ట్ చేయడం జరిగింది. దీనితో పాటు 4 మొత్తం జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు హరిబాబు తల్లి కానీ హరిబాబు ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ ఇటు వైష్ణవిని వాళ్ళు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు. పెళ్ళైనా ఇన్ని రోజులైనా కూడా, పెళ్ళైన కొన్ని రోజులకి ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఉంగరం మిస్ అయింది, ఆ ఉంగరాన్ని నువ్వే దొంగలిచ్చావంటూ ఫోన్ చేసి ఫోన్ కాల్లో మాట్లాడడం, ఆ ఫోన్ కాల్ కూడా వైరల్ అవ్వడం. సో మొదటి నుంచి డబ్బు గురించి ఇటు వైష్ణవిని మాటలు అనే ప్రయత్నం చేశారా? హరిబాబు మరి కొంత ఇటు భార్యను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. కానీ తర్వాత హరిబాబు మనసు కూడా మారిపోయిందా? తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని ఇటు హరిబాబు కూడా ఆ విషం, కట్నం అనే ఆ విషము హరిబాబుకు కూడా ఎక్కిందా? మొత్తం మీద వైష్ణవి ప్రాణాలు తీసేదాకా వచ్చిందా? దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో ఇటు మొదట అన్న కానీ ఇటు వైష్ణవి తల్లిదండ్రులు కానీ వీళ్ళు మొదటి నుంచి కూడా ఇటు హరిబాబు అందంగా లేడు, హరిబాబుకి మంచి ఉద్యోగం లేడు, మంచి సంపాదన లేదు, మా చెల్లికి మంచి సంబంధాలు వస్తాయి అన్న ఉద్దేశంలో ఇటు వైష్ణవి తల్లిదండ్రులు అన్నదమ్ములు కూడా ఉన్నారు. మరో పక్కన ఇటు హరిబాబు సైడ్ కూడా మనం పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ చూస్తే కనుక వాళ్ళు కూడా మంచి సంబంధాలు వస్తాయి కదా అంటూ ఇంకొక సంబంధం, వేరే సంబంధం కూడా మాట్లాడి పెట్టి ఉన్న సంబంధం కూడా ఉన్నది. మొత్తం మీద పెళ్ళైన తర్వాతనే మాట్లాడారా? ఒక పక్కా ప్లాను పథకం ప్రకారమే ఇదంతా చేశారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో